The reason for stopping the video was very simple అనమాట. అండ్ కేరళ నౌ వై ఆర్ వి ఇన్ కేరళ కూడా మీకు చెప్పలే కదా. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ అయితే మీకు చాలా రాగా అన్ఫిల్టర్డ్గా ఉంటుంది అనమాట. రీజన్ ఏంటంటే నేను లాస్ట్ వీక్ హైదరాబాద్కి వెళ్ళాను, వర్క్ ఉండే. సో ఐ కుడ్ నాట్ షూట్ ఎనీ ప్లేస్ ఇన్ కేరళ ఆర్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ప్రాపర్గా ఏం షూట్ చేయలేకపోయాను అనమాట. అండ్ ఐ హ్యావ్ జస్ట్ ఓన్లీ 3-4 hours. సో కోచిలోనే ఎక్కడైనా తిరుగుదాం. అండ్ బై ద వే, నేను నా బైక్ తెచ్చుకున్నాను హైదరాబాద్ నుంచి ట్రైన్లోనే. అసలు ఏం డ్యామేజ్ అవ్వలేదు. లాస్ట్ టైం మనం యాక్టివా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు అయితే ఫుల్ టు డ్యామేజ్ అయిపోయింది అన్నమాట అది. బట్ దిస్ టైం బైక్ అయితే నో డ్యామేజ్, సేఫ్గా వచ్చేసింది. నాకు ఓవరాల్ 3,000 రూపీస్ పట్టింది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ అన్లోడింగ్ లోడింగ్ అంతా కలిపి 3,000 రూపీస్ అయింది. సో ఫైనలీ హ్యాపీ. ఎక్స్పల్స్ నేను ఇప్పుడు దాకా దాన్ని ప్రాపర్గా యూజ్ చేయలేదు, నడపలేదు అనమాట. సో ఐఎమ్ థింకింగ్, ఎలాగో కేరళలో ఉంటున్నాము అండ్ ఎవ్రీ వీక్ మనం ట్రైన్తో వెళ్తున్నాము కదా, సో ట్రైన్తో కూడా వెళ్దాము, బట్ దాంతోపాటు వీ కెన్ రోమ్ ఆన్ ద బైక్. సో ఎక్స్పల్స్లో బాగా తిరగచ్చు, మీకు మంచి ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ని చూపెట్టచ్చు నేను కేరళలో. దట్ ఈస్ ద ఇంటెన్షన్ దట్ ఐ గాట్ మై బైక్ హియర్ అనమాట. ఎస్, మన బైక్. అండ్ బై ద వే, మోస్ట్ ఇంపార్టెంట్ కేరళలో ఏంటంటే అంబ్రెల్లా. మీరు ఎక్కడ వెళ్తున్నా అంబ్రెల్లా మాత్రం 100% క్యారీ చేయాలి గైస్. అండ్ దిస్ ఈజ్ ఎక్స్పోజ్ ఆ బైక్. అండ్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలనేది నాకు ప్లాన్ అయితే లేదు. జస్ట్ నౌ ఐ థాట్ ఆఫ్ అ ప్లేస్ కాల్డ్ కడముకుడి. ఈ టౌన్ వచ్చేసి మనకి కొచ్చి నుంచి ఎగ్జాక్ట్లీ 18 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది చాలా ఫేమస్ టౌన్ అనమాట. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చూసి ఉంటారు. ఇట్స్ బేసిక్లీ సరౌండెడ్ బై వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. అక్కడ ఫార్మ్ ఫీల్డ్స్లో వాటర్ నిండి ఉంటుందన్నమాట. అండ్ వెరీ పిక్చరిస్టిక్ అండ్ ఈవినింగ్ స్పెండ్ చేయడానికి చాలా మంచి టౌన్ ఇది. సో మనం కూడా అక్కడ వెళ్దాం ఈరోజు. స్టార్ట్ అయిపోతాం మరి, లెట్స్ గో. సో ఆన్ ద వే టు కడముగుడి నాకు ఒక మంచి స్పాట్ కనిపించింది. సో ఐ థాట్ ఒకసారి మీకు కూడా చూపెడదామని. సో నా బైక్ అయితే చాలా దూరం ఉంది. ఇప్పుడు ఐ పార్క్డ్ ఇట్ దేర్ అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇట్ దేర్. ఓకే, మంచి సన్సెట్ టైమ్ రైట్ నౌ 4 o'clock. అండ్ దిస్ ఈస్ ద స్పాట్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. అండ్ బ్యూటిఫుల్ హౌస్ మధ్యలో. సూపర్ ఉంది కదా లొకేషన్. ఓకే, వెళ్ళిపోదాం మరి. యాక్చువల్లీ సమ్ టైమ్ డెస్టినేషన్ కన్నా జర్నీలోనే మనకి బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే హైవేస్ పక్కన మనకి ఇలాంటి వాక్వేస్ ఉంటాయి, సో దట్ వీ కెన్ ఈజీలీ గో అండ్ సీ. సో ఇక్కడ నుంచి ఇంకా 7 kilometers ఉంది కడముకుడి. లెట్స్ గో. సో ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసాము. అంటే టౌన్ హెస్ ఆల్మోస్ట్ స్టార్టెడ్. యా, గ్లిమ్స్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి ఇక్కడ పార్క్ చేసి ఐ విల్ షో యూ అనమాట. సో ఇంతకుముందు మనం చూసాం కదా, అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ద స్టార్ట్ ఆఫ్ ద టౌన్. ఫిష్ నెట్స్, ఒక బోట్ కూడా వెళ్తుంది. చాలా బాగుంది. వావ్. అండ్ టౌన్ గురించి నేను చెప్తున్నాను కదా, సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అనమాట. సో ఆ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇంకా ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా వాటరే ఉంటుంది. అసలు సో సో బ్యూటిఫుల్. సో మీరు ఎక్కడి దాకా అయితే చూస్తున్నారో అక్కడ దాకా మీకు వాటరే కనిపిస్తుంది. సో లెట్ మీ జూమ్ ఇన్ మోర్. చూడండి, భలే ఉంది. సో ఇంకో 30 seconds ఇక్కడ ఉందాం.
ముందు వెళ్దాం ఇప్పుడు. ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సన్సెట్ 4:30 అండ్ ఇలాంటి వ్యూ సూపర్ కదా. సో ఇప్పుడు మన నెక్స్ట్ గోల్ ఏంటి అంటే వీ షుడ్ గో దట్ సైడ్. ఈ ప్లేస్ వీ షుడ్ ఆల్సో వాక్ ఇన్ బిట్వీన్ ద ఫీల్డ్స్. బాగుంటుంది. సార్ ఛాయా ఒక ఛాయా అండ్ ఒక ఛాయా తీసుకున్నామా, ఏదైనా స్వీట్ తీసుకున్నామా? చలో. సో ఇక్కడ బోటింగ్ డీటెయిల్స్ అడుగుదామంటే ఎవరు లేరు. లాస్ట్ ఎనీవేస్, బై ద వే అక్కడ కూడా ఒక క్యాఫే ఉందన్నట్టుంది. అండ్ స్వాన్. సో లెట్స్ గో. బోటింగ్ అంటే దీంట్లో ఉండదు. ఆ లేక్ చూసాం కదా, అక్కడ బోటింగ్ ఉందన్నమాట. బట్ I just wanted to show you this. Cafe kuda in between the field undi. Water. Unlimited water. So కూర్చొని ఎంజాయ్ చేయడానికి మంచి వ్యూ కూడా. బట్ ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం. అబాండన్డ్ బోట్, ద హ్యాపీ ప్లేస్ అంట. But the name of the cafe is the Twilight Cafe. Okay, na? And the view. So before we walk into the fields, juice tagedam. Amazing cafe, amazing music, amazing vibes. నిజంగా sometimes unplanned trips ఏ బాగుంటాయి అంటారు కదా. I feel that now. Just last moment decided for Kadamagudi and unfiltered raw అన్నాను. I don't know మీకు ఎలా అనిపిస్తుందో, బట్ నాకైతే చాలా బాగుంటుంది ఇక్కడ. బికాస్ ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంది, వైబ్ సూపర్, ఈ క్యాఫే సూపర్, అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ సూపర్. సో మన జ్యూస్ వచ్చేసింది లెమన్ కాదు, పైనాపిల్. యాక్చువల్లీ జ్యూస్ కూడా కాదు ఇది, సంథింగ్ ఈ సైడ్ మర్చిపోయాను నేను. రైట్ నౌ టైం వచ్చేసి 5 o'clock. 5:30 తర్వాత అంట ఇక్కడ వ్యూ ఇంకా సూపర్ ఉంటుందంట. బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సమ్ అదర్ ప్లేసెస్ ఇక్కడ. సో ఇది చేసిన తర్వాత యాజ్ ఐ ప్రామిస్ టు యూ ఫీల్డ్స్ మధ్యలో తీసుకెళ్తాను, దాంతోపాటు బోటింగ్ కూడా చేద్దాం. సో యాజ్ ప్రామిస్డ్ I'm walking between the fields. So actually the private property anta, but permission is తీసుకున్నాను ఇక్కడ. Hopefully nobody objects. La 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 la. What is this? What is this? Oh. సో ఏంటంటే మనం ఆ బ్రిడ్జ్ దాకా వెళ్దాం, సరేనా? చాలా బాగుంటుంది.
ఈ అంకల్ వస్తున్నాడు, డెఫినెట్లీ అడుగుతాడు నన్ను ఎక్కడ వెళ్తున్నావు బాబు అని. మనం చెప్దాం. బట్ ఇప్పుడైతే అడగలేదు, మేబీ అడగచ్చు కూడా. నాకు గుర్తుంది నా హంట్ డేస్లో నాకు ఇలాంటి భయాలు ఉండేది అనమాట. ఎవరైనా ఏమైనా అంటారేమో, ఎక్కడైనా ఆపుతారేమో అని. సో సడన్గా అది గుర్తొచ్చేసింది అనమాట. వావ్, భలే ఉంది అబ్బా. అసలు సీన్ చూడండి ఎంత బాగుంది. ఆ సన్, ఆ ఫీల్డ్, ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏమైనా పాములు కూడా ఉండొచ్చు, సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్, అండ్ దట్ టు ఐఎమ్ నాట్ వేరింగ్ ఫుల్ ప్యాంట్, షార్ట్స్ మీద ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో. సో ఫైనలీ ఆ బ్రిడ్జ్ దాకా అయితే వచ్చేసాం మనం. లెట్స్ గో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎస్, వీ హ్యావ్ రీచ్డ్ ద బ్రిడ్జ్. హోప్ఫుల్లీ ఇక్కడ ఏమైనా డేంజర్గా అయితే లేదు కదా. అమ్మయ్యా గైజ్, ఫైనలీ ఐ మేడ్ ఇట్. వావ్, సూపర్ ఉంది అసలు. సన్ చూడండి. అండ్ మన బ్రిడ్జ్. ఐ హోప్ ఇది నా వెయిట్ని తట్టుకుంటుందని అనుకుంటున్నా. అండ్ ఎవరు కూడా దీన్ని యూజ్ చేసేటట్టు లేరు. అండ్ ఇట్స్ ఆల్రెడీ బ్రోకన్ అనమాట. ఒక సైడ్ అయితే కంప్లీట్లీ బ్రోకన్ ఉంది. సో ఐ డోంట్ థింక్ సో ఐ విల్ బి టేకింగ్ ద రిస్క్. అండ్ బాగుంది. నా మాట వినిపిస్తుందా మీకు? నైస్. సో రైట్ నో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. అండ్ సన్సెట్కి చాలా దగ్గరగా ఉన్నాము. ఇట్స్ లుకింగ్ అమేజింగ్. బై ద వే, అక్కడ ఒకసారి ఈ హౌసెస్ చూడండి. ఇది చూడండి, ఆ బ్రోకన్ బ్రిడ్జ్కి స్టెప్స్ కూడా లేవు. సో నచ్చిందా మీకు? ఫీల్స్, వాటర్ ఎలా ఉంది మీరు చూసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ గో ఫర్ ద బోటింగ్ అనమాట. ఒకసారి అడుగుదాం అక్కడ. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ పర్సన్ హూ ఆర్గనైజెస్ ద బోటింగ్ హియర్, విల్ డూ ద బోటింగ్. అదర్వైజ్ విల్ గో టు ద టౌన్ అండ్ హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపెడతాను. లెట్స్ గో. సో లిటరలీ ఇప్పుడు మనం టౌన్ మధ్య నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఎటు చూసినా వాటరే. భలే ఉంది వ్యూ అయితే. సో యాజ్ ఐ సెడ్, సో ఒక్కసారి మనం ఇక్కడ హౌసెస్ కూడా చూసుకుందాం ఎలా ఉన్నాయి ఏంటనేది. సో ఆల్మోస్ట్ మనం టౌన్లోనే ఉన్నాము. సో గైస్ చూసుకోవచ్చు, ఫీల్డ్ అండ్ విలేజ్ కూడా వచ్చేసింది. కడమకుడి విలేజ్. వెల్కమ్ టు కడమకుడి విలేజ్. అండ్ మనకి ఎంట్రన్స్లోనే వీ హ్యావ్ హౌస్, బ్యూటిఫుల్ హౌస్ అండ్ చర్చ్ కూడా ఉంది. సో ఒకసారి ఇక్కడ పార్క్ చేసేసి టౌన్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం.
సెయింట్ సెబాస్టియన్ చర్చ్. ఐరన్ బ్రిడ్జ్, యా ఐరన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పై అయితే కొంచెం కాన్ఫిడెంట్గా నడవచ్చు అనిపిస్తుంది. దట్స్ వై ఐమ్ వాకింగ్ ఆన్ ఇట్. ఫైనలీ మనకి బోటింగ్ అయితే కనిపించేసింది. చూసుకోండి అక్కడ కాయకింగ్. బట్ కాయకింగ్ చేసే అంత నాకు ఇప్పుడు స్ట్రెంత్ లేదు కాబట్టి విల్ డూ ద బోటింగ్ అనమాట. సో ఎస్, ఎక్సైటెడ్. టౌన్ కూడా దొరికింది అండ్ బోటింగ్ కూడా ఇక్కడ దొరికింది, విచ్ ఈస్ గ్రేట్. లెట్స్ గో. సో మనం ఆల్మోస్ట్ టౌన్ అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము. బోటింగ్ అక్కడ, కాయకింగ్ అక్కడ. డాగ్స్ ఉన్నాయి, ఎల్లాలో వద్దనేది థింక్ చేస్తున్నాను బికాస్ అటు సైడే బాగున్నాయి హౌసెస్ అయితే. సో చూసుకోండి హౌసెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ. దీస్ ఆర్ ది హౌసెస్. బేసిక్లీ మీకు ఆ రూఫ్ షేడ్ అయితే చూస్తున్నారు మీరు, ఆ రూఫ్ షేడ్ ఇక్కడ ప్రతి ఒక్క హౌస్కి ఉంటుందన్నమాట. రీజన్ బీయింగ్ ఇక్కడ ఒకసారి వర్షం పడితే మాత్రం మామూలుగా ఉండదు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ దే ఎవ్రీ హౌస్ ఆల్మోస్ట్ హ్యాస్ అ రూఫ్ షెడ్. ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ మనకి మన ప్లేసెస్లో ఎలా ఉంటుంది, 1 floor 2 floor బిల్డింగ్ కట్టిస్తాము అంతే. బట్ బిల్డింగ్ పైన లైక్ ఫ్లోర్ పైన మనకి దే విల్ మేక్ షూర్ దట్ దే హ్యావ్ దట్ రూఫ్ షెడ్. లేకపోతే చాలా కష్టం. అండ్ భలే ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, బ్యూటిఫుల్ గార్డెన్స్. సరే ఆ హౌస్ చూసేయండి. సో ఎక్కువ టైం నేను ఇప్పుడు టౌన్లో స్పెండ్ చేయలేను. జస్ట్ ఫర్ అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ దిస్ హౌస్ ఆల్సో. ఒకసారి ఆ హౌస్ కూడా చూసుకోండి ఎలా ఉందో. బికాస్ వీ హ్యావ్ టు డూ ద బోటింగ్ అనమాట. సో వీ కాంట్ రోమ్ మోర్. అండ్ యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఐ డోంట్ టు టేక్ దట్ రిస్క్. నా బైక్ అక్కడ ఉంది. సో ఐ జస్ట్ ఆస్క్ హౌ డు ఐ డూ ద బోటింగ్ అనేది. సో మేబీ ఐ థింక్ ఐ కెన్ గో బైక్ మీదనే. ఓకే, బైక్ మీదనే వస్తున్నారు కాబట్టి ఈ బ్రిడ్జ్ తీసుకుంటున్నారు ఆన్ ద బైక్. సో ఐ థింక్ ఐ కెన్ టేక్ ద బైక్ అండ్ గో దాట్ సైడ్ టు డూ ద బోటింగ్. లెట్స్ గో. సో మనం స్టార్టింగ్లో చూసిన హౌస్ చూసుకోండి. ఒక్కటి మాత్రం చెప్పాలబ్బా, కేరళలో హౌసెస్ మాత్రం సూపర్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎస్. సో నౌ యూఆర్ గోయింగ్. వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఒక్క మిస్టేక్ అండ్ దట్స్ ఇట్. సో కాయకింగ్ బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేస్తాం, చూసుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే వీ గాట్ లేట్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీ వుడ్ నాట్ బీ ఏబుల్ టు టేక్ ద బోటింగ్. సో మనకి అక్కడ రెడీగా ఉన్నాయి బోట్స్ అయితే. బట్ 4:30 లాస్ట్ అంట. రైట్ నో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:40 అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ వుడ్ నాట్ బీ ఏబుల్ టు డూ బోటింగ్ హియర్. సో అన్ఫార్చునేట్లీ లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేద్దాము. అండ్ ఆల్సో దిస్ వన్ మోర్ ప్లేస్ ఇన్ త్రిశూర్ దగ్గరలో ఉందన్నమాట. అది కూడా కాయకింగ్ పాయింట్ ఉంటుంది. సో అక్కడ నేను యాక్చువల్లీ 2 months బ్యాక్ చేసి ఉండే బట్ వ్లాగ్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ఒకవేళ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ దట్ సైడ్ ఆల్సో విల్ డెఫినెట్లీ వ్లాగ్. ఎస్, అండ్ వీ కమ్ అ లిటిల్ ఎర్లియర్ అనమాట. వీఆర్ గోయింగ్ బ్యాక్. అండ్ ఇక్కడ చూడండి చెరువు కట్టలు ఎట్లా ఉన్నాయో. ఈ స్పాట్ బాగుంది. ఒక 2 minutes కూర్చుందాం ఇక్కడ. ఐ నో గైజ్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది మనం వీడియోస్ ఆల్మోస్ట్ స్టాప్ చేసేసి. అండ్ 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను యాక్టివ్గా వీడియోస్ పెడుతున్నాను. ఎవ్రీ వీక్ ఐ విల్ ట్రై టు అప్లోడ్ అనమాట. ఐ నో ఐఎమ్ ఆన్సరబుల్ టు యూ గైజ్. లైక్ 1.5 years నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు అండ్ మిమ్మల్ని కూడా ఏం ఇన్ఫార్మ్ చేయలేదు. ద రీజన్ ఫర్ స్టాపింగ్ ద యూట్యూబ్ వాజ్ వెరీ సింపుల్ అనమాట. నేను చేస్తున్న కంటెంట్తో నేను సాటిస్ఫై లేకుండే. అండ్ ఐ ఫెల్ట్ దట్ దాంట్లో ఎంత వ్యూస్ వచ్చినా డబ్బులు వచ్చినా ఏమో సోల్ సాటిస్ఫాక్షన్ లేదనమాట. బికాస్ ఆ సెలబ్రిటీస్ వెనకాల తిరిగి
హంట్స్ కానీ బిగ్ బాస్ కంటెంట్ కానీ ఎనీథింగ్ ఐ ఫెల్ట్ దట్ నాట్ సోల్ సాటిస్ఫైయింగ్. సో ఆఫ్టర్ దట్ ఐ స్విచ్డ్ టు ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ వీడియోస్ చేస్తుండే. అండ్ ఆల్మోస్ట్ 6-7 months ఇన్స్టాగ్రామ్లో డెడికేటెడ్గా ప్రమోషన్స్ చేశాను. సో ఆన్ అండ్ ఆఫ్ యూట్యూబ్లో కూడా ఒక 2-3 వీడియోస్ పెట్టి ఉంటా త్రూ అవుట్ ద ఇయర్. అండ్ కేరళ, నా వైఆర్వి ఇన్ కేరళ కూడా మీకు చెప్పలే కదా, ఐఎమ్ డూయింగ్ అ కోర్స్ హియర్ అనమాట. ఆ కోర్స్ డీటెయిల్స్ మీకు కోర్స్ అయిపోయాక చెప్తాను, ఇప్పుడు చెప్పను. సో ఆ కోర్స్ అయ్యేదాకా మనం ఎలాగో ఇక్కడే ఉంటాము. అండ్ నాకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో ఎవ్రీ సండే ఐ డిసైడెడ్ దట్ వీ విల్ గో అవుట్, షూట్ సంథింగ్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ సాటర్డేస్. ఒక ట్రై అయితే చేస్తున్నాను గైజ్. ఐ విల్ ట్రై టు బీ కన్సిస్టెంట్ అనమాట. బట్ ఈవెన్ దిస్ కోర్స్, నేను ఏదైతే కోర్స్ చేస్తున్నానో ఇప్పుడు, అది కూడా చాలా డిమాండింగ్గా ఉంది. అది కూడా నాకు చాలా టైం తీసుకుంటుంది అనమాట. చాలా అసైన్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఏజ్లో వచ్చి కోర్స్ ఏంటి కూడా చాలామంది అడగచ్చు. బట్ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ హ్యాస్ నో ఏజ్ లిమిట్. మనకి ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడు నేర్చుకోవడమే. మనం చాలా పెద్దోళ్ళు అయిపోయాము, ఇప్పుడు ఇట్స్ ఎర్నింగ్ ఏజ్, ఎడ్యుకేషన్ ఎందుకని ఎప్పుడు అనుకోవద్దు అనమాట, ఐ ఫీల్ పర్సనలీ. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను ఎప్పుడు కూడా అప్స్కిల్ చేయడానికి ఏ కోర్స్ కూడా నేర్చుకోలేదన్నమాట. ఐ జస్ట్ డైరెక్ట్లీ వెంట్ టు ద కార్పొరేట్లో జాబ్ చేస్తుండే, మీ అందరికీ తెలుసు. తర్వాత అయితే ఐ స్టార్టెడ్ యూట్యూబ్. సో ఐ నెవర్ గాట్ అ టైమ్ టు యాక్చువల్లీ లెర్న్. ఒక ప్రాపర్ లెర్నింగ్ అనేది నాకు ఎప్పుడు దొరకలేదన్నమాట. సో ఫైనలీ ఐ డిసైడెడ్ దట్ ఐ అప్స్కిల్ మై సెల్ఫ్. అండ్ దీన్ని కొంచెం కెరియర్ కూడా థింక్ చేయాలి కదా. సో గైస్, దట్స్ ద అప్డేట్. అండ్ December 2026 కల్లా నా కోర్స్ అయిపోతుంది. అప్పుడు దాకా మీకు మంచి మంచి వీడియోస్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఆ తర్వాత వీ విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆల్ టుగెదర్. బట్ అప్పుడు దాకా మీరు ఈ వీక్లీ వ్లాగ్స్ని ఎంజాయ్ చేయాలి, సపోర్ట్ చేద్దాం. అండ్ ఆల్సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైజ్. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను కదా, ఐ ఆల్సో డోంట్ నో లైక్ ఎలా మాట్లాడాలి ఏంటనేది కూడా ఐ ఆల్సో ఆల్మోస్ట్ ఫర్గాట్ అనమాట. ఈ వ్లాగింగ్, టాకింగ్, వాయిస్ ఓవర్ ఈజ్ మచ్ మోర్ ఈజియర్, స్టోరీ టెల్లింగ్ ఈజ్ మచ్ మోర్ ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు నాకు, మోర్ దెన్ టాకింగ్ టు యూ లైక్ దిస్. బట్ ఎనీవేస్, బికాస్ దిస్ ఇస్ అ రా అన్ఫిల్టర్డ్ బ్లాగ్ కాబట్టి వీఆర్ టాకింగ్. అండ్ మీకు కలమకుడి ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? నాకైతే సూపర్ అనిపించింది. వ్యూ బాగుండే ఇక్కడ. ఓవరాల్ ఐ ఎంజాయిడ్ మై టైమ్. బట్ బోటింగ్ చేయలేకపోయాము. దట్ ఈస్ వన్ రిగ్రెట్ దట్ ఐ విల్ హ్యావ్. బట్ నాట్ అ ప్రాబ్లమ్. ఎనీవేస్ వీఆర్ లివింగ్ ఇన్ కేరళ కాబట్టి మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తుంటాను, నేను కూడా ఎంజాయ్ చేస్తుంటాను అనమాట. సో గైస్, దట్స్ ఇట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, థాట్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి కింద కామెంట్స్లో. ఇంకా ఎలాంటి ప్లేసెస్ మీరు చూడాలనుకుంటున్నారు కూడా కింద కామెంట్లో టైప్ చేయండి. వెరీ నర్వస్. ఓకే గైస్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.